ఏం జరుగుతుంది కానీ నిజము జరగాలి. సరే, అబద్ధం జరిగినా కూడా పైన ఉండవాడు చూసుకుంటాడు నిజానికి అబద్ధాన్ని. అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత నిదానంగా ఎంత ఘటువుగా మాట వదిలారండి. హైదరాబాద్ నుంచి పవిన్ పాస్టర్ తాగుతా 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 వచ్చి ఆంధ్రాలో చనిపోయారా? ఆయన తాగినట్టు ఎక్కడ రుజువు ఉందా? లేకపోతే ఆయనకి నిజంగానే ముఖం మీద ఏమి తీయకుండానే తాగాడా? మీరు ఎన్నో చర్చిలకి వెళ్ళి ప్రార్థన చేపించుకున్నారు కదండి. సేవకులు మరి అక్కడ దేవుడు ఉంటాడు. సేవకులు ప్రార్థన చేస్తే నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలని వెళ్ళిన వారే కదా. ఈరోజు మరి ఒక సేవకుడి మీద తాగుబోతుడని అలాగ నింద వేయటం తప్పు కదా. మరి ఏ పోలీసు వాళ్ళు ఎందుకు చంపుతారండి మనిషిని? రాజకీయ నాయకులు మాత్రం ఎందుకు చంపుతారు? దాని పని వారు ఎవడు చేశాడో ఆయన చనిపోయారో. కానీ నిజము కావాలి అని సేవకులు అన్నారు. అది తప్పు లేదండి. నిజం కావాలని అన్నారు. సేవకులు తాగుబోతులు కాదండి. చనిపోయి బలిపీఠం దగ్గర బతికి ఉంటారు. చాలా జాగ్రత్త పడి ఉంటారు. తగ్గించుకొని ఉంటారు. ఎండ అనకుండా వాన అనకుండా ఎక్కడికంటే అక్కడికి పోయి మీటింగ్స్ జరిపి తిండి తిన్నా తినకపోయినా వాళ్ళ మార్గములో నడుస్తూ ఉంటారండి సేవకులు. అంటే వాళ్ళే నిజమైన సేవకులు. మనం మాట్లాడాలి అంటే మీరు పెద్దవారు, మీకే వదిలేస్తున్నాను. కానీ నిజం అనేది దేవుడికి వదిలేస్తాం.